ప్రసాద్ హైమాక్స్ థియేటర్ దగ్గర హెచ్ఎండిఏ మైదానం కొత్త రూపు సంతరించుకుంటుంది. వివిధ రూపాల్లో మార్పులు చేసుకుంటూ వచ్చిన మైదానం నేడు పార్కింగ్ ప్రదేశంగా మారింది. అప్పుడప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ మైదానం లెవెల్గా లేకపోవడంతో అడుగడునా నీరు నిలుస్తుంది. వర్షాల సమయంలో కొంత ఇబ్బందికరంగా మారుతుండడంతో అక్కడ మార్పులకు హెచ్ఎండిఏ శ్రీకారం చుట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నక్లెస్ రోడ్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్న మైదానం అందరికీ తెలిసిందే. అయితే ఇది వివిధ రూపాలుగా మార్పులు చెందుతూ ప్రజెంట్ దీన్ని అయితే పార్కింగ్ కోసం వాడుతున్నారు. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు పార్కింగ్ అయినా కావచ్చు, అలాగే వివిధ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా ఇక్కడ నిత్యం ఇబ్బందులు తలెత్తుతూ ఉండేది. ఈ సమస్యని హెచ్ఎండిఏ దృష్టిలో పెట్టుకొని అయితే కొన్ని మార్పులకు అయితే శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అయితే ఆ పనులు జరుగుతున్నాయి. ఈ మైదానం అంతా కూడా బీటీ రోడ్డు వేసి ఉంది. అయితే ఎక్కడ సమానంగా లేకపోవడంతో, అంత గ్రౌండ్ లెవెల్ అంతా కూడా సమానంగా లేకపోవడంతో కేవలం మట్టి దుమ్ము లేకుండా అయితే చూసారు. వర్షం పడినప్పుడల్లా అక్కడ పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడము, అలాగే వాహనాల పార్కింగ్ కూడా సమస్యగా మారింది. అయితే సమావేశాల సమయంలో కూడా, అంటే ఏమైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా ఇక్కడ ఇబ్బందులు కూడా నిత్యం ఎదురవుతూ ఉన్నాయి. దీనిపై హెచ్ఎండిఏ అధికారులు అయితే పనులు అయితే మొదలుపెట్టారు. ముందుగా అయితే ఇప్పుడున్న బీటీ రోడ్డును కూడా తొలగించి దాని స్థానంలో మరొక రోడ్డును అయితే వేయనున్నారు. దీనికోసం 4 రోజులుగా పాత బీటీ రోడ్డును అయితే తొలగిస్తున్నారు. దీనికోసం పనులు కూడా మొదలుపెట్టారు. పనులు అయితే వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. వర్షాలతో ఆటంకం లేకపోయినట్లయితే వీలైనంత త్వరగా కూడా ఈ పనులు పూర్తి చేసేందుకు అయితే అధికారులు పూనుకున్నారు. అయితే వర్షం కురిసినప్పుడు అందులో కూడా ఇక్కడ నీరు ఆగకుండా, అలాగే వృధాగా నీరు బయటికి పోకుండా ఉండేలా మైదానంలోని రోటరీ వైపు మూలన సంపు అయితే నిర్మాణానికి అయితే పూనుకున్నారు. ఇప్పటికీ జిహెచ్ఎంసీ పలు చోట్ల సంపులను అయితే నిర్మించి రోడ్లపై నీరు నిలవకుండా చేసింది. అలాగే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం దాదాపుగా ₹1 కోటి దాకా కూడా ఖర్చు చేయనున్నారు. ఈ సంపు నిర్మాణం చేపట్టి అందులో 4 ఇంజెక్షన్ బోర్లు కూడా వేయనున్నారు. అయితే సంపు నిండిన తర్వాత నీటిని పంపింగ్ చేయకుండా సంపు నుండి నీరు గ్రావిటీ రూపంలో సమీపంలోని అంటే దగ్గరలో ఉన్న లేక్ వ్యూ పార్కింగ్లోకి అయితే మళ్లించనున్నారు. దీని ద్వారా మైదానంలో నీరు నిలవకుండా ఉండడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరగనున్నాయి. వరద నీరు లేక్ వ్యూ పార్కులోకి మళ్లిస్తే అక్కడ పాండ్లోని నీరు శుభ్రంగా మారే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు ఆ ప్రదేశాన్ని అయితే సందర్శించి అవసరమైన సూచనలు కూడా ఇస్తున్నారు. అయితే ఈ మైదానం వివిధ రూపాల్లో వినియోగంలోకి అయితే వస్తుంది. మైదానంగా రూపుదిద్దిన తర్వాత కొన్నేళ్ల పాటు అయితే సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయానికి అయితే కేంద్రంగా ఉండింది. తర్వాత కార్ల రేసింగ్ సమయంలో ముందుగా తాత్కాలిక షెడ్లు వేసి అయితే నిర్వహించారు. రెండో దశలో అయితే షెడ్లు శాశ్వత ప్రతిపాదనకు ఉండాలి అనేది బలమైన పిల్లర్లు నిర్మించి షెడ్లు వేశారు. కొన్నాళ్ళకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు నిర్ణయంతో వేసిన షెడ్లను పిల్లలను నిలమట్టం చేశారు. అయితే విగ్రహం పనులు పూర్తి కాగానే ఆ మైదానం మొత్తం బీటీ రోడ్డుగా చేశారు. ప్రస్తుతం దాన్నే కాస్త మెరుగైన విధంగా తీర్చిదిద్దేందుకు అయితే అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడ పనులన్నీ పూర్తయినట్లయితే కూడా ఈ బీటీ రోడ్ అంతా తీసేసి కొత్త రోడ్డు వేసినట్లయితే కూడా ఇక్కడ ఆ గ్రౌండ్ లెవెల్ అంతా కూడా సమానంగా ఉంటుంది. దాంతోపాటు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు, అలాగే పార్కింగ్ సమయంలో కూడా నీరు నిలిచిపోకుండా ఉండడంతో పాటు ఎటువంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి. విడుదల ప్రసాద్తో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.